చాలా మందికి మా పనులు ఆలస్యం అవుతున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పెళ్లి ఆలస్యం అవుతుంది, రావాల్సిన ఆస్తులు ఆలస్యం అవుతున్నాయి, బిజినెస్ డీల్స్ ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, పిల్లలు అవడం ఆలస్యం అవుతుంది, ప్రమోషన్ ఆలస్యం అవుతుంది, బ్రేక్ త్రూ ఆలస్యం అవుతుంది. ఇంకా దేవుడు పిలుపులో వాడుకుంటున్నాడు కానీ నా పిలుపు బలంగా పోవాలంటే ఆలస్యం అవుతుంది. అవుతుందా లేదా? అందరికి చాలా మంది అందరు కూడా చెయ్యెత్తి దించేశారు. తగిన సమయం అందు, అవునా, ప్రతిదానికి సమయము కలదు అని ప్రసంగిలో అంటాడు కదా. ఏడవడానికి సమయం కలదు, నవ్వడానికి సమయం కలదు, మాట్లాడడానికి సమయం కలదు, మౌనంగా ఉండడానికి సమయం కలదు, సంతోషించడానికి, గంతులు వేయడానికి, అన్నిటికీ కూడా సమయం కలదు. సో కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఎలాగా పనిచేస్తాడు అనేది మనకు తెలియాలి. దేవుని యొక్క ప్రణాళిక నిత్య రాజ్యం, లాభదాయకం. అర్థమవుతుందండి? దేవుడి యొక్క ప్రణాళిక నిత్య రాజ్యము, లేకపోతే మన మామూలు భాషలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళిక లాభదాయకమైన ప్రణాళిక. సో ఫ్యూచర్ లో ఇది లాభం వస్తుంది, ఇది మంచి అవుతుంది, ఇలాగ చేస్తే ఆ సమయం అంతా కూడా కుదురుతుంది, అన్ని రకాలుగా వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటది అన్న కాలము దేవుని సమయంలో ఉన్నది. ఏమేన్? సో మన చూపు ఇంతవరకే ఉంటది. పిల్లకి పెళ్ళవాలా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా, పిల్లోడికి పెళ్ళవాలా, కోడలు రావాలా, సో ఆస్తి అమ్ముడు పోవాలా, డబ్బులు రావాలా, అప్పులు తీరాలా, పడైపోవాలా, మినిస్ట్రీ పెట్టేసేపోవాలా, జరిగిపోవాలా, ఇప్పుడు ప్రమోషన్ రావాలా, పనైపోవాలా, ఇక అయిపోవాలి అంతే. ఇక అంతే ప్రభా, ఇక అంతే ప్రభా, ఇక చేసే ప్రభా ఉపవాసాలు ఉండి 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రాఫిట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి మీద చెయ్యి, ప్రార్థన చేయి, మోకరించు, ఏడు, ఓ గోల పరలోకంలో గోల లేచి చెవులు మూసుకునేంత వరకు పరలోక రాజ్యాన్ని మనం విసిగిస్తా ఉంటాం. కానీ ప్రభా, కాలములు సమయములు నీ ఆధీనములో ఉన్నాయి ప్రభా. నా ఆశీర్వాదము ఖచ్చితముగా నీ సమయములో ఉంది. ఆ సమయమునికి నువ్వు చేయబోతున్నావు, నీకు స్తోత్రం. ఆ సమయములో నువ్వు ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గా, ప్రతి ఒక్కటి దేవుని నమ్మువారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతకి, నాకు ఇది మేలుకే నువ్వు చెయ్యబోతున్నావు అని నమ్మి స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అర్థమవుతుందా? సో కాలములు సమయములు ఎవరి ఆధీనములో ఉన్నాయి? దేవుని ఆధీనములో ఉన్నాయి.